ఎక్స్ కౌన్సిలర్ సీనియర్ ఆవులపల్లి నివాసులైన స్నేహితుడు మిత్రుడు గజేంద్ర గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి బాగులూరు ఎక్స్ ప్రెసిడెంట్ మురళీ కుమారు మరియు విడి జయరాం మరియు ఎక్స్ కౌన్సిలర్ నాగరాజ్ గారి చేతుల మీదుగా మరియు దిన్నెపల్లి నివాసులు శ్రీనివాస్ గారు ఈ యొక్క సీల్డూరు నివాసులైన కేపీ బాబు గారు, వడ్రియం గజేంద్ర గారికి మారియమ్మ జ్ఞాపకార్థాన్ని అందిస్తూ మరియు కార్పొరేటర్ సుబ్రహ్మణి వీరి యొక్క చేతుల మీదుగా వారికి యొక్క చిన్న సత్కారాన్ని అందిస్తుంది. గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా గ్రామదేవత మారియమ్మ ఈరోజు బెళుతూరులో జరిగే సందర్భంగా బాగలూరు బస్టాండ్ లో ఒక ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి నాతోటి విచ్చేసినటువంటి మన యూనియన్ కార్యదర్శి గజేంద్రమూర్తి గారికి, అదే రీతి ఈ పంచాయతీలో ఉన్నటువంటి అందరూ ప్రముఖులకి, నాతోటి అన్నదమ్ములకి, అక్క చెల్లెండ్లకి అందరికీ మొట్టమొదటిసారిగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు బాగలూరులో సుమారు ఒక 70 పల్లకీలు ఉత్సవం జరగబడుతుంది. ఈ సందర్భంగా దేవుడు అందరికీ మంచి ఆయుసు, మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం ఇచ్చి అందరినీ కాపాడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, రేపు కూడా శ్రీరామనవమికి కూడా మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను తేరుకు ఉండలేదు, ఉగాది పండుగకే ఉండలేదు. ఎలాంటి అసెంబ్లీ నడుస్తూ ఉంది, దాని నుంచి ఉగాది పండుగకి నేను చెన్నైలో ఉంటున్నాయి. దానికా తేరుకు వచ్చాను కదా, దానికా ఇప్పుడు అందరూ మన నాగరాజు కావచ్చు, మన మున్రాజు కావచ్చు, మన అందరూ నాయకులందరూ ఇప్పుడు వచ్చే కావాలందరూ ఇప్పుడు నేరుగా చెన్నై నుంచి ఇక్కడికే వచ్చాను. మన బేరికలో కూడా ఒక ఫంక్షన్ చూసుకొని చూడాపురంలో గిరికిలో పోయి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడికి వచ్చినాను. దాని నుంచి మీకందరికీ దేవుడు ఇంకొకసారి అందరికీ మంచి చేయని ఈ సందర్భంలో కోరుకుంటూ, 100 సంవత్సరాలుగా నడిచేటువంటి కార్యక్రమము బాగా నడిచేదానికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ, మన అన్న మాట్లాడేటప్పుడు చెప్పురే 2 గంటల కంటే ఇక్కడ నడిచి 2 గంటలకి ఇక్కడ గరికి వస్తుంది, అందగంట ఈ కార్యక్రమం నడేలా దానికి ఏమైనా అర్చన రాకూడదు అని చెప్పి ఖండితంగా నేను పోలీస్ అధికారుల దగ్గర మాట్లాడి యావ అర్చన రాకున్నట్ల దయచేసి చూసుకుంటానని సందర్భంగా తెలుపుకుంటూ, మీ అందరికీ మరోసారి నా యొక్క ధన్యవాదాలు తెలిపి 4 మాటలు ముగిస్తూ ఉన్నారు. మా విన్నపాన్ని అంగీకరించి అధికారులతో సంప్రదిస్తానని తెలిపినందుకు మరొకసారి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరియు బాగలూరు ఏకే బాయ్స్ ఆది ద్రావిడ కాలనీనిక ఏకే బాయ్స్ బృందాంతరంగా ఎమ్మెల్యే గారికి ఈ యొక్క చిన్న సత్కారాన్ని అందించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఈ యొక్క సత్కారాన్ని అందించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాలనీ క్రికెట్ బృందం తరఫుగా మాజీ ఎక్స్ ప్రెసిడెంట్ మురళీ కుమార్ గారి ద్రావిడ పార్టీ వడ్రియం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకొక గమనిక,
విచ్చేసిన భక్తాదులకి తెలియజేస్తుంది విధంగా కుంభాభిషేకం శ్రీ గ్రామదేవత మారియమ్మ మన అందరి తరపుగా కోరుకుంటున్నాను. ఈ పరిస్థితికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. మరియు ఈ ఆర్టిస్ట్ని ఈ పర్సన్ని ఎంజాయ్ చేస్తానని డిస్టిక్లో మీరు ఊరుదా అనుకున్నా. నా ఎన్నో పర్సన్కి పోయినాను, ఇందరు జనాలు నేను చూడలేదు. ఈ పరిస్థితికి ఇందరు జనాలు ఉన్నారంటే ఈ దేవుని కృపలో అందరూ మీరు బాగా ఎంజాయ్ చేస్తారని మీకు అందరికీ నా పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మన గ్రామ దేవత మారమ్మ గారి ఆశీస్సులతో సహా ఈ యొక్క కార్యక్రమం ఇంత అద్భుతముగా వైభవంగా మన బాగులూరు చుట్టుపక్కల గ్రామస్తుల అందరికీ గ్రామదేవత మారమ్మ కృప పోషిత సందర్భంగా ఒక మంచి ప్రోగ్రాం నడుస్తా ఉంది. దానికి ముఖ్య కారణం చెప్పాలా మనము. ఈ యొక్క బాగులూరులో ఉన్నటువంటి మన నాయకులు యువకులు ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఈ యొక్క పర్సన్ నడుస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఆ ప్రతి ఒక్కరికి పేరు పేరున, నేను ఎవరు పేరు చెప్పలేదు, ప్రతి ఒక్కరికి ఇక్కడ పేరు పేరున అందరికీ నా యొక్క అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. ఏమంటే ఎన్నో సంవత్సరాలుగా మారమ్మ గుడిని కట్టాలని, దాన్ని కొంచెము అట్లా ఇట్లా కొన్ని ప్రాబ్లంలు వస్తే కూడా ఆ మారమ్మ గుడిని ఓపెన్ చేసి ఈరోజు ఆ మారమ్మ తల్లి కృప పోషితంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు, యువకులు, ప్రతి ఒక్క చుట్టుపక్కల గ్రామస్తుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అందరూ కలిసి మెలిసి ఈ యొక్క పండుగని అంటే ఈ యొక్క జాతరని నడుపుకుంటూ ఉంటారంటే నిజంగానే ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు గర్వించుకోవాల్సిన విషయము. ఇది ఎప్పుడు ఎల్లవేళలో ఇదే మాదిరిగా సాగాలని, అందరూ ఇదే మాదిరిగా ఐకమత్యంతో ఉండాలని నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను అడుక్కుంటా ఉన్నాను. ఖచ్చితంగా అది జరుగుతుందని నేను ఆశిస్తూ ఈ యొక్క ప్రోగ్రాం నడుపుతా ఉన్నటువంటి మన మూన్ స్టార్ ఈవెంట్స్ మహేష్ గారికి, వాళ్ళ యొక్క బృందానికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఏంటంటే అంత చాలా బాగా ఇక్కడ ఉన్న ఇంతమంది కట్టు కదలకుండా ఉన్నారంటే
వాళ్ళ యొక్క ప్రోగ్రామే ముఖ్యము. చాలా సేపు ఉండే కాయలేదు, ఇంత ఉండే క్రౌడ్ లో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మిమ్మల్ని ఆకర్షిస్తూ మీ యొక్క దీన్ని తెలుసుకొని వాళ్ళు మీకు ఒక మంచి పాటల్ని మంచి నృత్యాల్ని ప్రదర్శిస్తున్నటువంటి మూన్ స్టార్ మన మహేష్ ఈవెంట్స్ గారికి మరొకసారి వాళ్ళ యొక్క బృందానికి మన యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క మారమ్మ కృప అందరికీ ఈ యొక్క చుట్టుపక్కల గ్రామస్తులకి వచ్చిన వాళ్ళకి అందరికీ ఉండాలని నేను కోరుకుంటూ నా చిన్న ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. ఎక్స్ప్రెషన్ మురళీ కుమారు మరియు వీడి జయరాం డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ చైర్మన్ వెంకటస్వామి గారి చేతుల మీదుగా ఈ యొక్క సత్కారాన్ని అందిస్తున్నాము. వారికి కూడా మరియు ఆలస్యంగా వచ్చిన వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. కొద్దిసేపట్లో కోడాపురం వన్యకులసులు వీడి జయరామ్కి రాజేష్ సన్మానం చేస్తా ఉన్నారు. మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కార్యక్రమం వేదిక మీదకి వచ్చే ఈ యొక్క శ్రీ కోటమారి అమ్మ బ్రహ్మరథోత్సవాలు ప్రతి సంవత్సరము ఇలాగే ఉత్సాహంతో అందరూ సుబ్రహ్మణి వారి చేతుల మీదుగా వారికి అందిస్తున్నాము. వారికి కూడా శ్రీ గ్రామదేవత చేసుకుంటూ ఇంకా కొద్దిసేపట్లో గౌరవనీయులు అనుకోం లేదేమో ఆ మారియమ్మ మీకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
కూడా పాదాలకి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలా. ఎందుకంటే గత సంవత్సరం మీ ముందు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడాను. ఆ రోజు మీ ఒక్కరిని కూడా నేను ఆశీర్వదించి మాత్రమే అడిగినందుకు ఏది మాట్లాడలే. అయినా కూడా మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓట్లని నా యొక్క పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి అర్థం కూర్చిపోయిన ఓటేసినందుకు మీకందరికీ కూడా సదా రుణపడి ఉంటానని చెప్పి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. అదేవిధంగా మీ ఆశీస్సులతో కోటమని యొక్క దీవెనలతో 3 ప్రయాణాలు మీకు నేను శాసనసభ్యులుగా నా చేతనైనంత పనులు మన తాలూకా చేస్తున్నాను. ఈరోజు మీ ఇంటి బిడ్డ మీ ఆశీస్సులతో మొట్టమొదటిసారి చరిత్రలోనే మన ప్రాంతంలో చేసిన ఒక మీ బిడ్డ పార్లమెంటులో అడుగుపెట్టినాడు. పోతూరు చరిత్రనే కాకుండా మొత్తం ఇప్పుడు కూడా ఎవరు మొట్టమొదటిసారిగా మన ప్రాంతంలో ఎన్నికై మనము ఢిల్లీకి పంపలేదు. ఈసారి మీ ఇంటి వాడిని మీ అందరి వాడిని నేను ఈరోజు పార్లమెంట్లో ఉన్నానంటే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నానంటే దానికి ప్రత్యేక కారణం మీరే. ఆ యొక్క కోటమరి యొక్క దీవెనలు. దయచేసి పార్లమెంట్ సభ్యునిగా ఏదైనా కార్యక్రమాలు మన గ్రామానికి కానీ మన తాలూకు కానీ మన పార్లమెంట్లో ఉన్నట్టే 6 యొక్క నియోజకవర్గాలు కానీ మీరు ఏమైనా మీ దృష్టికి తీసుకొస్తే తక్షణమే దాన్ని పరిశీలించి చేస్తానని చెప్పి హామీ ఇస్తూ, ఇంతకుముందు మా యొక్క మిత్రుడు ఆంజీ గారు చెప్పి ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉందని ఆంజీ గారు చెప్పి నేను ట్రాఫిక్ ప్రాబ్లం తెలుసుకునే సమస్యలు లేదు. ఎందుకంటే నేను ఈ ఊరోడు, నేను ఎప్పుడో ఫారెన్ నుంచి రాలేదు. దయచేసి ఇక్కడ సమస్యలు ఏమని నాకు తెలుసు, ఇక్కడ ఏమేమి ఉందని తెలుసు. కాబట్టి నేను చేసిన పనులు చెప్పకపోతే లిస్ట్ ఇవ్వాలా, ఈ లిస్ట్ ఇచ్చేకి వీటి సమయం లేదు. అయినా కూడా మన యొక్క ప్రస్తుతానికి ఈ 201 30 కోట్లలో మన యొక్క సజ్జాపూర్ నుంచి హోతూరు దాకా రోడ్డు శాంక్షన్ చేస్తున్నాము. రోడ్డు ఇంకో 10-15 రోజుల్లో ఆ రోడ్డు వర్క్ స్టార్ట్ చేస్తున్నది. నేషనల్ హైవేస్ ఇంకా స్టేట్ హైవే చేయడానికి మన మిత్రపక్షం యొక్క శాసనసభ్యుడు సోదరుడు ప్రకాష్ గారు మీకేం కోరిక కింద తయారుగా ఉన్నారు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను. తప్పకుండా మన సమస్యలు పరిష్కారం చేసుకుంటాము. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మనకు కావాల్సిన అన్ని సదుపాయాలు చేసేకి మన యొక్క కూటమి ప్రభుత్వం తయారుగా ఉంది. మీరందరూ కూడా మన యొక్క కూటమి ప్రభుత్వానికి మీకు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి తెలియజేసుకొని அன்பார்ந்த காவல்துறை அதிகாரிகளே, உங்கள் அனைவருக்கும் பணிவார்ந்த வணக்கங்கள். இந்த பாக்னூர் என்றது இந்த ப்ரோக்ராம் பண்றது நேத்தோ இன்னைக்கோ நாளைக்கோ முந்தின நாளோ நடந்ததில்லை. காலமாக இதோட சென்டிமெண்ட் தயவு செய்து காவல் அதிகாரிகள் நீங்க கொஞ்சம் ஒத்துழைப்பு கொடுக்கணும். நீங்க உங்களோட சிரமம் புரியுது, உங்களோட ப்ராப்ளம் புரியுது. ஐ கேன் அண்டர்ஸ்டாண்ட் யுவர் ப்ராப்ளம், பட் அட் தி சேம் யூ ஷுட் அண்டர்ஸ்டாண்ட் அவர் ஃபீலிங்ஸ் ஆல்சோ. எங்களோட சென்டிமெண்ட்டை நீங்க கொஞ்சம் புரிஞ்சுக்கொண்டும் தயவு செய்து ஒத்துழைப்பு கொடுக்குமென்று சொல்லி அன்பார்ந்த வேண்டுகோளை வச்சு அருமையான இந்த நிகழ்ச்சிக்கு நீங்க ஒத்துழைப்பு இல்லாம உங்களோட சப்போர்ட் இல்லாம நிச்சயமாக எந்த காரியமும் நடக்க முடியாது. அது எங்களுக்கும் தெரியும். தயவு செய்து நீங்க கொஞ்சம் ஒத்துழைப்பு கொடுக்கும் சொல்லி அன்பார்ந்த வேண்டுகோள் வச்சு வாய்ப்புக்கு நன்றி குறிப்பிடுகிறேன். நன்றி, வணக்கம். ஜெய் ஹிந்த், ஜெய் தமிழ்நாடு, ஜெய் தமிழ்நாடு. పార్లమెంటు సభ్యులకి శ్రీ కోటమారియమ్మ
జ్ఞాపకార్థాన్ని అందించినందుకు ధన్యవాదాలు. ఇచ్చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఇక